గాయస్ గుడ్ మార్నింగ్. సో అరౌండ్ నైట్ 2కి అయితే వండుకున్నాం. 7 అవుతుంది ఇప్పుడు మార్నింగ్. సో నాగ్పూర్ నుండి ఒక నాకు తెలిసి ఒక 70-80 కిలోమీటర్స్ అయితే దూరంగా ఉన్నాం. సో ఇవాళ మ్యాక్స్ టు మ్యాక్స్ జబల్పూర్ వరకు కొట్టాలి. ఇక్కడ నుండి జబల్పూర్ ఒక 400 కిలోమీటర్లు ఏమో ఉంటుందేమో. సో ఇది నిన్న నైట్ మన క్యాంపింగ్ సెటప్ పెట్రోల్ బంక్లా. సో ఇది సంగతి. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి మొత్తము మన అయితే కంటిన్యూ చేసేసేయాలి. సో బండ్లని సేఫ్టీకి 2 బండ్లకి లాక్ వేసి పడేసినాం. సో ఎందుకైనా మంచిదని చెప్పి ఫ్యూయల్ చెక్ చేసిన, ఫ్యూయల్ కూడా ఉన్నది. సో గాయస్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో బండి నిన్న స్మోక్ వచ్చింది కదా, ఇవాళ అయితే సెట్ అయిపోయింది. అది ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం వల్ల స్మోక్ అయితే వచ్చింది. సో ఇవాళ మన టార్గెట్ జబల్పూర్ని అయితే క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. సో నిన్న ఈ ఏరియాలో స్టే చేసినాం, చూసినాం కదా. ట్యాంక్ బ్యాగ్ వెనకకి సెట్ చేసేసినాం. సో ఇప్పుడు లెట్స్ గో. సో సస్పెన్షన్ మొత్తం లూజ్ అయిపోయింది. సస్పెన్షన్ లూజ్ అయిపోయింది కాబట్టి బండి ఎగురుడే ఎగురుతుంది. అన్న చెప్పాలే. సో గైస్ స్టార్ట్ చేసేసినాం. నిన్న కరెక్ట్ టైంకి ఫ్యూయల్ దొరికింది మనకి, లేకపోతే ప్రాబ్లం అవుతుండే. ఐ మీన్ బంక్ దొరికింది, అక్కడైతే స్టే చేసినాం కదా. సో దానికి చెమట వస్తుంది, హ్యూమిడిటీ బాగుంది ఇక్కడ. సో మనం ఫాస్ట్గా ఎట్లా వీలైతే అట్లా ఇలా కొట్టేస్తే కావాలా. అండ్ 334 కిలోమీటర్లు అయితే కవర్ చేసినాం మన ఇంటి దగ్గర నుండి. తక్కువనే, అంటే మనం కంటెంట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి లగేజ్ కూడా ఫుల్ ప్యాక్ అవుతుంది. మేము వెనకకే లేస్తుంది బండి మొత్తం నాది. సో గాయస్ నౌ వీఆర్ గోయింగ్ టు జబల్పూర్. సో కాఫీగా తాగిపోవాలా. సో గైస్ చూస్తారు కదా, రోడ్స్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆఫ్టర్ నాగ్పూర్ క్రాస్ అయిన తర్వాత అయితే బాగుంది. నాగ్పూర్కి ముందు మాత్రం హెవీ ట్రాఫిక్ అండ్ రోడ్స్ మొత్తం గుంతలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడైతే మంచిగా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఆయన అన్ని మ్యాక్స్ నాకు తెలిసి మన తెలుగు బండ్లు అవి ఉంటాయి, చూడవచ్చు మీరు. అన్నీ ఏపీ ఆర్టీఓ చెక్ పాయింట్ పోలీసులు ఆపినట్టున్నారు. అన్నీ మన తెలుగు బండ్లనైతే ఏం ఆపుతలేరు, ఓన్లీ కార్లనే ఆపుతారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆపలే మమ్మల్ని అయితే. సో ఆపినా ఏం కాదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సో టోల్ గేటు నో క్యాష్. ఇక్కడ టోల్ గేట్ల కాడ ఎట్లా అంటే ఒక్కరికి డిసిప్లిన్ ఉండదు, మొత్తం పార్క్ చేసి పడేస్తాడు. అసలు బళ్ళు ఓనికి దారి కూడా ఉంచుతలేరు. ఈ టోల్ గేట్ కొంచెం బెటరే. నిన్న నైట్ వచ్చిన టోల్ గేట్ల దగ్గర అయితే ఎన్ని ట్రక్స్ అంటే ఇన్ని గనం ట్రక్స్ అసలు ఇండియాలో ఉన్నాయో అనిపిస్తుంది. అన్ని ట్రక్స్ అయితే ఆగుండే టోల్ గేట్ కాడ. అలా మొత్తం రోడ్ని బ్లాక్ చేసి పడేసారు ఉన్న వాళ్ళందరూ. కర్ణాటక వెహికల్స్ కూడా చాలానే వస్తున్నాయి, తెలంగాణ, కర్ణాటక, ఏపీ వెహికల్స్. కానీ బండ్లు అయితే ఏం కనిపించలేదు. నిన్న తెలిసిన ఒక ఆయన మాత్రమే కనిపించిండు. కర్ణాటక బండ్లు అయితే చాలా తక్కువ. నెక్స్ట్ ఇక్కడ నుండి మనకి సిబాని అని ఒక ఊరు ఉంది. సో అక్కడికి 90 km ఉంది. సో అక్కడికైతే కొట్టేయాలి. ఇక్కడ మెల్లగా పోతే ఎట్లుందంటే మొత్తం రోడ్లు మొత్తం ఆక్యుపై చేస్తారు ట్రక్స్ ఇవన్నీ. సో అందుకే మనం కూడా వాటి స్పీడ్కి తగ్గట్టు మన స్పీడ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే హరాన్లతో మనం పిచ్చర్లా కావాల్సి వస్తుంది. ఇక్కడ ఉల్లిగడ్డలు పట్టాయి మొత్తం. వాడు ఎట్లా దింపి చూసిరుగా. ఇక్కడ ఒక్కొక్కరిని ర్యాష్ డ్రైవింగ్ ఎట్లుందంటే, సో ట్రక్ వాళ్ళు మాత్రం మరీ ర్యాష్ డ్రైవింగ్. 90 నుండి బండి ఇక్కడికి వచ్చేసరికి తలప్రాణం తోపుకొచ్చింది. ఈ కారు ఆగదనుకున్నా, కానీ ఎట్టిగా కరెక్ట్ టైం మంచి బ్రేక్ వేసిండు. సో మీరు ఇటు వచ్చేటప్పుడు మీరు వెహికల్ తీసుకొని వచ్చినప్పుడు లైక్ కార్ కానీ బైక్ కానీ
కొంచెం బ్రేక్స్ అవన్నీ అలర్ట్గా ఉండండి రోడ్డు పైన. ఎవ్వడు ఎట్లా వచ్చేది తెలియదు. ఎస్పెషల్లీ ఇక్కడ ట్రక్ ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఇష్టం ఉన్నట్టు వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు డ్రైవ్ చేయండి. సో ఇప్పుడు చూసారు కానీ రీసెంట్గా బ్రేక్లు అవన్నీ చేపించిన, లేకపోతే అంత సడన్గా 90 నుండి బండి ఆగకపోతుండే. సో గైస్ మీకు నిన్న చెప్పినా కదా, లైక్ ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పి. అది నేను చంద్రపూర్కి ముందు అనుకున్నా. కాకపోతే పెంచ్ టైగర్ రిజర్వ్ ఇక్కడ నుండి 27 కిలోమీటర్స్ అంట. పెంచ్ టైగర్ రిజర్వ్ చాలా ఫేమస్. మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి టైగరు ఈ పెంచ్ రిజర్వ్లో ఉంది. సో చాలా హెవీ ఫారెస్ట్ కూడా ఉంటుందని ముందు అనుకుంటున్నా. చూద్దాం, ఫారెస్ట్ ఉంటే మస్తు ఉంటుంది, ఫారెస్ట్ లేకపోతే ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు మన టైం అయితే 10:23 అవుతుంది. సో మనకి ఏ టైం వరకు జబల్పూర్ పోతామో చూద్దాం. సో గాయస్ ఇక్కడ మొత్తం మనకి రిజర్వ్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, అనిమల్ వైల్డ్ లైఫ్ కారిడార్ మెల్లవండి అని ఉంది ఎక్కడైనా. సో ఇది ఇలాకి టైగర్ సఫారీకి వస్తుంటుంది. ఇది కోర్ ఆఫ్ ద పెంచ్ రిజర్వ్ అంట. సో నెక్స్ట్ 1 కిలోమీటర్ వరకు టైగర్స్ కానీ ఎవైనా రావచ్చు అంట. సో చాలా డ్రైవ్ చేయాలని చెప్పి బోట్స్ అవుతున్నాయి. జస్ట్ ఇమాజిన్, ఇదే ఫారెస్ట్ మనం రైనీ సీజన్లో రైడ్ కొడితే ఎలా ఉంటుందో, క్రేజీ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది సైకిల్ రైడ్ చేస్తున్నప్పుడు చూసినాం. సో ఇక్కడ వీళ్ళు నడుచుకుంటూ పోతారు. అన్న 100 రూపీస్ ఇస్తే 100 కాదు 500 ఉంటాయండి అని అంటుంది. సో గైస్ ఇక్కడ టర్నింగ్స్ ఎట్లున్నాయి చూస్తారు కదా. బండి అయితే కొంచెం ఘాట్ సెక్షన్ అయితే బాగానే ఉంది. మొత్తం హెవీ ట్రక్స్ ఉంటాయి కదా, ఇక్కడ తిరగడం కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళా మేము లాస్ట్ 100 కిలోమీటర్స్ నుండి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాం, ఆపలేదు. అంటే చిన్న ఒక 1 మినిట్ 2 మినిట్ అయినా తప్ప కొంచెం ప్రాపర్ రెస్ట్ అయిపోయలేదు బండికి. సో ఇంకొక 30 కిలోమీటర్స్ లేకపోతే 20 కిలోమీటర్స్ తర్వాతనైతే ఒకసారి ఆపి ఒక 40 మినిట్స్ అట్లా బ్రేక్ అయితే తీసుకోవాలి, లేకపోతే బండి పికప్ పోయింది, దిగుతులే, ఇంజన్ హీట్ అయిపోయింది. లారీలు ఎంత స్పీడ్ పోతే రోడ్లు మొత్తం కట్ అయిపోయినాయి చూడండి, ఇక్కడ ఇట్లా కట్ అయిపోయినా. ఇది మస్తు హెవీ ట్రక్ ఉంది, మన బండి పోతుందో పోదో చూడాలి. ఇంత పెద్ద ట్రక్ ఎక్కడదరా బాబు, టైర్లేమో చిన్నగా ఉన్నాయి. ట్రక్ మాత్రం మామూలుగా లేదు, చాలా పెద్ద ఉంది. చూసారు కదా, వెనక కారు వాళ్ళకి అమ్మ ఆగనే ఆగదు, వెనక అరనే కొడుతున్నారు. బండి కొనికే స్పేస్ లేదురా అంటే. సో గైస్ మనం అక్కడ పెట్రోల్ బంక్ నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత 120 కిలోమీటర్స్ కంటిన్యూస్గా కొట్టుకుంటూ వచ్చినాం. కాకపోతే బండి ఇంజన్ హీట్ అయిపోయిందని చెప్పి అట్లా ఒక టీ తాగి సమోసా తింటున్నాం. ఇక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకుంటే ఇంజన్ కూడా కూల్ అయిపోతుంది, అప్పుడు మనకు కంటిన్యూ కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ 100-120 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. కొంచెం వాయిస్ క్లారిటీ మనకి ఎయిర్ది అటు ఇటు వస్తుందేమో, కొంచెం అడ్జస్ట్ కాండి, లేకపోతే మ్యాక్సిమం భారీ కడియానికి అయితే ట్రై చేస్తా. సో ఎక్కేద్దాం, జై బజరంగబలి. సో గైస్ కొంచెం ఎయిర్ సౌండ్ రాకుండా వాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేసిన, నాయిస్ క్యాన్సలేషన్. మరి చూడాలి ఇంకా గాలి వస్తుందా రాదా, ఎట్లా రికార్డ్ అవుతుందని. అండ్ నేను కూడా కొంచెం గట్టిగా అయితే మాట్లాడాలి. సో కొంచెం మెల్లగా మాట్లాడేసరికి అట్లా క్లారిటీ కూడా మిస్ అవుతుంది. 426 అంటే దగ్గర 530 కిలోమీటర్స్కి ఆగాలి. మళ్ళీ అంటే మధ్యలో 1-2 మినిట్స్ ఆగుతాం అనుకోండి, కానీ ఇంజన్ కూల్ అయ్యేంత వరకు ఆ తర్వాత ఆగాలి. టైం వచ్చేసి 12:42 అవుతుంది. సో మనం ఇంకా ఏ టైం వరకు కొడతామో చూడాలి. సో చెప్పాలా మీరే, ఎట్లుంది మోటో వ్లాగింగ్ ఐఫోన్తోని? కొంచెం వాయిస్ దగ్గర అటు ఇటు అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. వాయిస్ ఒక్కటి కరెక్ట్ చూసుకుంటే విత్ ఐఫోన్
రేస్ తీయొచ్చు. జబల్పూర్కి ఇంకొక 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో చూస్తారు కదా, మధ్యప్రదేశ్లో అడవి మాత్రం మామూలుగా లేదు. హైవేలు అన్నీ అడవిల నుంచే ఉన్నాయి. సో గాయస్, చిన్న బ్రేక్ మళ్ళా మామూలుగా కొట్టుకుని రాలే. 100 కిలోమీటర్స్ పర్ అవర్తోని పెద్ద పెద్ద ట్రక్కులు, మన కార్లు సగం టీఎస్ బండ్లే ఉన్నాయి ఇక్కడ. అండ్ గాయస్, మీకు ఇంకొకటి చెప్పాలంటే, ఈ మధ్యప్రదేశ్ ఉంది కదా, ఈ మధ్యప్రదేశ్లో వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం అన్ని ఇక్కడ కూడా మీకు గ్రీనరీస్ అసలు ఉండదు కొంచెం కూడా. మనతోని మన దగ్గర చూస్తే అట్లీస్ట్ సమ్మర్లో కూడా ఎంతో కొంత గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడ వింటర్ సీజన్లో కూడా మీకు గ్రీనరీ అయితే ఎక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మనకి జబల్పూర్ వచ్చేసి ఇంకొక 64 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి అయితే. అండ్ గాయస్, మనం జబల్పూర్ దగ్గరకు అయితే వచ్చేసినాము. అవుట్స్కర్ట్స్లో ఉన్నాం సిటీకి. జస్ట్ అట్లా ఫేస్ వాష్ అవన్నీ వేసేసుకున్నాం. ఫేస్ వాష్ అవన్నీ వేసుకొని యాపిల్ మైక్ తీసేసి మళ్ళీ బోయో మైక్ అయితే కనెక్ట్ చేసిన. అండ్ గాయస్, ఇటు సైడ్ పోతే మనకి జబల్పూర్ కింద నుండి. సో ఇటు నుండి పోతే మనం డైరెక్ట్ సీదా ప్రయాగ్రాజ్కి అయితే పోవచ్చు. రేవా అని ఉంటుంది ముందు. సో అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ 230 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో మీకు జబల్పూర్ చూపించడానికే అండ్ మేము జర్నీకి మాత్రమే కింద నుండి పోయి జబల్పూర్ నుండి అట్లా బయటకు వెళ్ళిపోదాం. మనం జబల్పూర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇది జబల్పూర్ సిటీ. అందరికీ ఏదో ప్రసాదం లాగా ఇస్తారు, ఇలా ఏం స్పెషల్లో తెలియదు కానీ చాలా వరకు చూసినా. మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయిన తర్వాత అందరికి ఇస్తారు అది. బ్రో తెచ్చుకుందాం అని పోయిండు కానీ తెచ్చుకోలేదు అనుకుంటా. నేను పోదాం అనుకున్నా కానీ ట్రాఫిక్లో ఎందుకని చెప్పి పోలేదు. పయ్యా మైక్ కొంటారంటే ఇప్పుడు ఆల్రెడీ 2500 పెట్టి మైక్ కొన్నాడు. పెద్ద హ్యాండ్ ఇచ్చింది. 100 రూపాయల మైక్ని 2000 పెట్టి కొన్నాడు భయ్యా. కాకపోతే అటర్ ఫ్లాప్ అయింది స్టోరీ. ఇక్కడ చాలా హనుమాన్ మందిర్స్ ఉన్నాయి. సో ఇప్పటికి 4-5 షాపులలో అడిగినామని ఎక్కడైతే మైక్ దొరుకుతలేదు. యాజ్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ దొరకదో డౌటే. కాకపోతే ఒకసారి ముందు అడిగి చూడండి అని చెప్తారు. సో ఇవాళ సంథింగ్ దుర్గామాత ఫెస్టివల్ అనుకుంటా. సో దుర్గామాత టెంపుల్స్ దగ్గర ఇట్లా అన్నదానం లాగా ప్రసాదం వేయడము, ఇక్కడ టెంపుల్స్ని డెకరేషన్ చేయడం అవన్నీ చేస్తారు. अभी तक 600 किलोमीटर्स हो गया. 600 किलोमीटर्स हो गया अभी तक. हाँ हाँ, पूरा 1000 किलोमीटर से हमारा रेलवे स्टेशन इसी साइड है. हाँ हाँ, రైల్వే క్రాసింగ్ రూట్లో చాలాసార్లు క్రాస్ చేసినాం ట్రైన్లో. కాకపోతే బైక్ మీద ఫస్ట్ టైం. వావ్ వా ओके, पानी पी लीजिए. पानी नाइस है अंकल. नहीं लगा. సో గాయస్, అంకుల్ చూసిగా ఎంతసేపు మాకు వాటర్ బాటిల్ కొనిచ్చిండు. స్మాల్ గెస్టర్ మధ్యప్రదేశ్లో. ఏమంటావు అన్న? రాము అంటే దండం పెట్టి వారు రమ్మంటాను. అట్లున్నది కదా వీళ్ళదైతే. సో మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఏమడిగినా చెప్తారు. నిన్న నేను గమనిస్తున్నా, వాటర్ బాటిల్ కొనిచ్చిండు. లోపల నుండి అయితే బయటకు వచ్చేసినాం. ఫుల్ ట్రాఫిక్. ఇలా నేను సంథింగ్ దుర్గామాత ఫెస్టివల్ అన్నా కదా, దుర్గామాత కాదంట, గంగామాత ఫెస్టివల్ అంటే ఇది. ఇవాళ జరుపుకుంటారు వాళ్ళది ఆ ఫెస్టివల్ని. సో చాలా అంటే చాలా రష్. మన దగ్గర గణేష్ని పెట్టుకున్నప్పుడు గల్లీకి ఎట్లా పెట్టుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే చేస్తారు. గంగామాతను పెట్టి ప్రసాదం కూడా ఇస్తారు మళ్ళీ అందరికీ. సో గైస్, ఇప్పుడే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఓపించేసిన. సో ఇక్కడ వచ్చేసి 106 రూపీస్ ఉంది మధ్యప్రదేశ్లో లీటర్కి. సో మొత్తం ట్యాంక్ ఫుల్ అవుతుంది ఇప్పుడు. సో ఇది భారత్ పెట్రోలియం బంక్లో. ఇక్కడ మనకి ఇదే ఫోన్ పేమెంట్ కాబట్టి నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఫోన్ తీసేసి పేమెంట్ చేసిన. సో ఇది మనకి కొంచెం యూపీలో కొంచెం తక్కువ ఉంది, 3 రూపీస్ ఏమో, 3 రూపీస్ 4 రూపీస్. సో ఇప్పుడు నెక్స్ట్ రేవా 200 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే చూడాలి ఎంతవరకు కొడితే అంతవరకు కొట్టి మనమైతే కంటిన్యూ చేయాలి. సో గైస్, మనమైతే ఇప్పటివరకు కట్నీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ కట్నీ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మనం వస్తున్న దారిలో అన్నది హెడ్లైట్ అట్లా ఖరాబ్ అయింది కాబట్టి
ఖరాబ్ అయింది. సో ఒక 50 కిలోమీటర్లు అట్లా మెల్లగా ఇద్దరం కలిసి వచ్చినాం. సో ఇక్కడ ఈ కట్నీ బైపాస్ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయంటే ఒక 50-60 షాప్స్ అయితే ఉన్నాయి, రిపేరింగ్ షాప్స్. ఎవ్రీథింగ్ మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ, బైక్స్ కానీ, కార్స్ కానీ, లారీస్ కానీ, అన్నిటికీ. సో 24 అవర్స్ ఓపెన్ ఉండే అంటే ఈ షాప్స్ అని కట్నీ బైపాస్ దగ్గర. సో చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఆ షాప్సే. సో ఈ షాప్లన్నీ దాటిన తర్వాత హెడ్లైట్స్ పోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు, కానీ పోకముందు అయితే దొరికింది. సో హెడ్లైట్ కూడా సెట్ చేపించినాం ఈ బైక్కి. ఇది మనకి NH30 హైవే. ఇది హైవే పక్కన మనకి దాబాలు, రిపేరింగ్ షాపులు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో గాయస్ మనకి ఇది ఛార్జింగ్కి అయితే ఇబ్బంది అయిపోతుంది. పవర్ బ్యాంక్ ఒకటే ఉండి మనం మల్టిపుల్ మైక్స్కి, ఫోన్కి అండ్ అన్నిటికి ఛార్జ్ చేసేసరికి అది కూడా ఛార్జింగ్ అయిపోతుంది. మనము హోటల్స్ అట్లా తీసుకుంటలేం కాబట్టి టెన్స్లో స్టేడియం వల్ల మనకి ఛార్జింగ్ అయితే దొరుకుతలే. బండికి ఏదో బ్యాటరీ నుండి ఛార్జింగ్ పెట్టుకోనికి ఏదో పాయింట్ అని చూపిస్తుండు, అదైతే పెట్టిస్తున్నాడు. అది ఎంతవరకు పని చేస్తుందో తెలియదు, కానీ దానికి 500 రెండు బండ్లకు కలిపి. ఇక్కడ మనకి లారీ వాళ్ళు ఎంత హార్ష్ ఉంటారు చూడండి. వాడి దగ్గర 50-60 స్పీడ్లో వస్తుండు. వీటి సఫర్ వెనక పోతున్నాడు, ఇండికేటర్ లేవు ఏం లేవు, సీదా పోతాడు. ఇగో ఇగో వీడు ఎట్లా వస్తుంది చూడండి. కానీ వీళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రం మస్తున్నది. ఇంత ఇగో జస్ట్ మిస్లా అంటే ఎట్లా తింటుంది చూసా. టెక్నాలజీ అట్లా ఉంది. మన బండ్లకు ఎట్లా టెక్నాలజీ ఉందో కార్లకు ఎట్లా ఉందో లారీలకు కూడా అట్లా అయిపోయింది కాబట్టి వాళ్ళు సర్రా తిప్పుతారు వాళ్ళు. సో డైరెక్ట్ బ్యాటరీకి అయితే కనెక్షన్ ఇచ్చేసేయాలి. సో ఇది మనకి రోబోటెక్ది అక్కడ ఒక USB పాయింట్ అయితే ఇచ్చిండు. సో అది టేపేసి సెట్ చేసి డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చేయాలి. కాకపోతే మనం ఇంజన్ రన్నింగ్లో పెట్టి యూజ్ చేస్తే బ్యాటరీ మీద అంత ఎఫెక్ట్ పడదు. ఇది బ్యాటరీ నుండి డైరెక్ట్ అయితే లాగండి ఇది ఒకటి. అండ్ ఒకటి ఇది USB నుండి లైట్నింగ్ కేబుల్ తీసుకున్నా. ఒరిజినల్ కాదో తెలియదు, కానీ తీసుకున్నా జస్ట్ ఫోన్కి అయితే ఎట్లనో ఒకలా ఛార్జింగ్ పెడదామని. సో వేరే చాయిస్ లేదు, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్స్ దొరుకుతలేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఛార్జింగ్కి, అందుకని. సో ఇప్పుడైతే మూవ్ కావాలి. సో లెట్స్ గో. హలో గాయస్, ఇవాళ మన కుంభమేళా రైల్లో వచ్చేసి డే 3. సో నిన్న నైట్ యాక్చువల్గా ఈ పెట్రోల్ బంక్లో స్టే చేసినాం. పెట్రోల్ బంక్లో స్టే చేసి ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ ఏం కాలేదు, లేచి అన్ని ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది ఆ రూటు, అప్పుడు పెట్రోల్ బంక్ ఇటు ఉందని ఇటు వచ్చినాం. సో ఇప్పుడు ఇటు వెళ్ళాలి. మనకి ఇంకొక ప్రయాగ్రాజ్ వచ్చేసి ఇంకో 200+ కిలోమీటర్స్ అవుతుంది. కట్నీ నుండి ఎక్కువ ఏం రాలేదు, కట్నీ నుండి నాకు తెలిసి ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వచ్చినట్టున్నాం. అండ్ గాయస్ మనకి ఇక్కడ నుండి ప్రయాగ్రాజ్ వచ్చేసి ఇంకా 185 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు మనకి టైం అయితే 8:56 అయితే అవుతుంది. సో 9 అనుకోండి. అండ్ ఏ టైం గురించి అవుతామో చూడాలి. హలో గైస్, ఇప్పుడైతే మేము రేవా దాటైతే వచ్చేసినాం. ఇంకా ప్రయాగ్రాజ్కి అరౌండ్ 100-120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ వీడియో చూసారు కదా, నేనైతే రికార్డ్ చేయాలి, అన్న గోప్రోది మీరు వీడియో చూసుంటారు. సో రోడ్ మాత్రం రేవాకి 20 కిలోమీటర్స్ ముందు మాత్రం చాలా అంటే చాలా ఖరాబ్గా ఉంది. సో చాలా క్యూరియస్గా నడపాల్సి ఉంటుంది అలా. అండ్ కొంతమంది ఆగమాగం, ఇక ట్రక్ డ్రైవర్స్ తెలుసుగా, ఇటు చాలా ఆ రోడ్లలో కూడా ఆగమమే నడుపుతారు ట్రక్ డ్రైవర్లు, ఇక్కడ లోకల్ వాళ్ళందరూ. సో మనమైతే జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఆ రోడ్ మాత్రం మరీ దారుణంగా ఉంది. అండ్ రేవా దాటిన తర్వాత ఈ అన్న ఒక చెట్టు కాడికి పట్టుకొచ్చిండు, చెట్టు మస్తుంది కదా. సో అట్లా కొంచెంసేపు బ్రేక్ తీసుకొని బండి 1.5 అవర్ నుండి కంటిన్యూస్ రన్ అవుతుంది, మొత్తం ఆఫ్ రోడ్ ట్రాక్ అది. సో అందుకే కొంచెంసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని పోయి తినేసి మళ్ళీ టువర్డ్స్ ప్రయాగ్రాజ్. అండ్ గైస్ ఇప్పుడైతే మనం మూవ్ అయిపోతున్నాం మెయిన్ రోడ్కి. ఇక్కడ నుండి కొంచెం ఇంజన్ అయితే సెట్ అయిపోయింది, కూల్ అయింది. సో ఇప్పుడు మూవ్ అయిపోతున్నాం, ఇంత లోపలికి వచ్చినాం. మర్చిపోయినామా? ఏం మర్చిపోలే, పట్ట పొలాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో.
గైస్ ఇప్పటికి మన కంప్లీట్ రైడ్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుండి ఇప్పటికి 830 కిలోమీటర్స్ అయితే అయింది. నాకు తెలిసి మ్యాక్స్ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది మనం ప్రయాగ్రాజ్ రీచ్ చేయడానికి. అక్కడ వెయిట్ చేసి కొంచెం ముందుకు వచ్చినాం. ముందుకు వచ్చి ఇక్కడ డాబా దగ్గర అయితే తినడానికి వెయిట్ చేస్తున్నాం. సో రోటీ పన్నీర్ అది ఆర్డర్ పెట్టేసినాం. సో అక్కడ తినేసి మళ్ళీ మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇది పన్నీర్ ఉన్న ఇది తందూరి రోటీ అయితే ఆర్డర్ పెట్టేసినాం. ఇది తినేసి మనం కంటిన్యూ చేసుకోవాలా. అంతే తినేసి వెళ్ళిపోవడమే, లేట్ అయిపోయింది ఇంకా. తినండి, మీకే ఇది. పెద్ద మనిషి. సో గాయస్ ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అయినాం టువర్డ్స్ ప్రయాగ్రాజ్. అండ్ ప్రయాగ్రాజ్ అయితే మనకి ఓన్లీ జస్ట్ 100 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో ఈజీగా ఒక 2.5 అవర్స్లో అయితే రీచ్ అయిపోతాం. అండ్ చూస్తారు కదా మనకి అటు మహారాష్ట్ర చంద్రపూర్ బల్లర్షా అవన్నీ దాటుకున్న తర్వాత మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిపోయిన తర్వాత విలేజెస్ అసలు విలేజెస్ లాగా లేకుండా కదా, ఇటు కొంచెం డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ 20 కిలోమీటర్స్ రోడ్ రేవా ముందు మాత్రం మరీ డేంజర్గా ఉంది అది మాత్రం. అండ్ గైస్ ఇక్కడ అలహాబాద్ అని ఉంది కదా, సో అలహాబాద్ అన్న ప్రయాగ్రాజ్ అన్న ఒకటే. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి రైడ్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వే, ఇది కరెక్ట్. ఇట్లా అక్కడ నుండి డైవర్షన్ తీసుకొని యాక్చువల్గా ఇట్లా రావాలి, కాకపోతే మేము అట్లనే స్ట్రైట్ వెళ్ళిపోయినాం. ఇగో ఇది కూడా టీఎస్ వెహికలే. ప్రయాగ్రాజ్ 97 కిలోమీటర్స్, వారణాసి 210 కిలోమీటర్స్, కాన్పూర్ 298 కిలోమీటర్స్, రార్బెర్లీ లక్నో 292, అలీగఢ్ 677. గాయస్ మీరు చూస్తారు కదా ఎల్లో కలర్ మొత్తం ఇదంతా ఆవాలంట. ఎల్లో కలర్ ఇది మొత్తం ఆవాల పంట అంట. సో ఇట్లా నేను చాలా మందిని చూసిన, చాలా పొలాలలో ఇదే వేసారు. ఎక్కడ చూసినా ఎల్లో ఎల్లో అనిపిస్తుంది. సో గాయస్ మనకి ఇక్కడ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతసేపు ఒక టోల్ గేట్ క్రాస్ అయినాం. అక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్లు నేను చూసుకోలేదు, ఒక 10 ఉన్నాయి, 50 స్పీడ్తో ఎక్కిచ్చేసాం. సో వ్యూ చూడండి గాయస్, క్రేజీ ఉంది ఇక్కడ నుండి. వావ్. సో గాయస్ ఇప్పుడు మనం ఇట్లా మొత్తం కిందకి దిగి ఆ కొండ దిగి అటు నుండి అట్లా వస్తున్నాయి వెహికల్స్. ఒకసారి వ్యూ మీకు ముందుకు చూపిస్తా చూడండి. వ్యూ క్రేజీ ఉంది కదా. సో గైస్ వ్యూ ఇది క్రేజీ ఉంది అన్న, ఎట్లుందన్న వ్యూ? గైస్ చూసారు కదా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మళ్ళీ బ్యాక్ టు రోడ్. బై బై టు దిస్ వ్యూ. సో ఈ ఘాట్ ఉంది కదా, ఇది మాత్రం మామూలుగా పెద్దగా లేదు, చాలా పెద్దగా ఉంది. వెహికల్స్ కూడా అట్లనే వస్తుంది ఈ అమ్మాయి. సో మనం ఈ లైన్లో స్లోగా వెళ్ళిపోదాం. అండ్ గైస్ ప్రయాగ్రాజ్ మోర్ 33 కిలోమీటర్స్, వారణాసి 154, లక్నో 234 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో ఈజీగా ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో మనం ప్రయాగ్రాజ్ని అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఇప్పటికి 917 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. సో గాయస్ ఒక్కసారి ఈ ఏరియాని చూడండి ఎట్లుందో, ఏదో ఎక్కడో పాతకాలం నాటి ఒక వింటేజ్ టౌన్కి వచ్చినట్టుంది కదా. ఇక్కడ రోడ్ కానీ చెత్తని రోడ్ మీద దొబ్బేస్తుంది డైరెక్ట్. సో గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం. ఇంకా ప్రయాగ్రాజ్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది.
సో గైస్ ఫైనల్లీ మనమైతే ప్రయాగ్రాజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. టైం అయితే అరౌండ్ 5:03 అట్లా అవుతుంది. మనం మెల్ల వచ్చినాం కాబట్టి ఇంత టైం పట్టింది. అదే మనం కొంచెం ఆగకుండా కొడితే 1.5 డేలో అయితే రావచ్చు. సో ఓవరాల్గా 937 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు. సో ఈజీగా 950 అనుకోండి రీచ్ అయ్యేసరికి. యమునా ద్వార్ అంట. సో ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్. ఇక్కడ వరకు అయితే ఏం ట్రాఫిక్ లేదు గాయస్. నార్మల్గా ఎప్పుడు ఉండేలాగానే అనిపిస్తుంది నాకైతే. ఎక్కడైనా ఇట్లా ఉంటుంది కదా. అండ్ గాయస్ మనం ఇప్పుడు అరేల్ ఘాట్కి పోతున్నాం. ఇక్కడ మనకి చాలా ఘాట్స్ ఉంటాయి. ఏ ఘాట్స్ ఎట్లా పోవాలి ఏంది అని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోస్ నుండి వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి అరేల్ ఘాట్ దగ్గర మాకు తెలిసిన బ్రో ఏనుండే. సో అందుకే అరేల్ ఘాట్ దగ్గరికి అయితే పోదాం మనం ఇప్పుడు. సో గాయస్ ఇటు సైడ్ పోతే సంగము, అటు సైడ్ పోతే మిర్జాపూర్. సో గాయస్ ఈ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసినాం. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ న్యూ బ్రిడ్జ్ తెలియదు. వింటూరు కదా డిస్టర్బెన్స్ ఎట్లుందో. సో నార్మల్గా పీపుల్ ఉన్నప్పుడు ఎట్లుంటాయి జస్ట్ ఇమాజిన్. అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఇవన్నీ ఇంకెంత పాకై ఉండిపోతాయో. నాకు తెలిసినప్పుడు వెహికల్స్ని లోపలికి అలో అయ్యారు. గైస్ ఇప్పుడు ట్రైన్ పోయింది దీనిపైన. అది డబుల్ బ్రిడ్జ్, కింద రోడ్ ఉంది, పైన ట్రైన్ పోతుంది. ట్రైన్ మామూలుగా రాలేదు, సౌండ్ మాత్రం. గైస్ అక్కడ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుండి అట్లా లోపలికి పోయినాం. మళ్ళీ అక్కడ నుండి ఇటు రిటర్న్ వచ్చి రైట్ తీసుకొని ఇటు అరేలి గైడ్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నాడు. సో అట్లా అని చెప్పి ఇటు అయితే వస్తున్నాము. ట్రాఫిక్ అయితే చూసారు కదా చాలా ఉన్నది. అది లోకల్ ట్రాఫికే మ్యాక్స్ టు మ్యాక్స్. అండ్ ఇక్కడ ఘాట్స్ దగ్గర అయితే మ్యాక్సిమం చాలా తక్కువ పీపుల్ ఉన్నారు. బండ్లు కూడా పోతున్నాయి లోపలికి. టెంపరీ రోడ్ కూడా వేసేసారు డైరెక్ట్. మొత్తం ఇనుపదే ఇది. సో ఫైనల్లీ గాయస్ మనం 951 కిలోమీటర్ల తర్వాతనైతే ప్రయాగ్రాజ్ని అయితే చేరుకున్నాం. అసలు బండి కూడా దాదాపు అక్కడ దాకా పోయేటట్టే ఉన్నాయి. సో ఫైనల్గా అవుతుందో కాదా అనుకుంటే అయింది, సక్సెస్ఫుల్గా వచ్చేసినాం. నెక్స్ట్ మనం స్నానం చేసుకొని చూడాలి నెక్స్ట్ ఎటు పోవాలి ఏందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాం. సో మీకోసం రేపు సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి ఎక్కడ ఉంటున్నాం ఏంది స్టే ఏంది అవన్నీ అయితే చూస్తాం. సో మా ఫ్రెండ్ పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి కాల్ చేద్దాం. అండ్ గైస్ ఇది ఈ వీడియోలో ఇంతే. ప్రయాగ్రాజ్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయినాం. సో నెక్స్ట్ వీడియోస్ నుండి ప్రయాగ్రాజ్లో ఏం చూడాలి, సంగమం ఎట్లా ఏంది అని అన్నీ వస్తాయి. బ్రో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ వి కంప్లీటెడ్. ఫైనల్గా 100cc బ్యాగ్ల మీద సక్సెస్ఫుల్గా ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయినాం. 940 కిలోమీటర్ వచ్చింది నాకు, తమ్ముడికి 950 అట్లా ఉంటుంది. సో జనాలు అయితే కొంచెం తక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ నాకు తెలిసి 2 days తర్వాత మళ్ళీ నిండిపోతారు. రావాలనుకుంటే కొంచెం ముందే రండి ప్లాన్ చేసుకోండి. సో గైస్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్.